కాసేపట్లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు స్టార్ట్ చేయబోతోంది జేఏసీ. గన్ పార్క్ దగ్గర అమరులకి నివాళులర్పించి సెలబ్రేషన్స్ ను స్టార్ట్ చేయనున్నారు నేతలు. ఇప్పటికే జేఏసీ నాయకులు, ఉద్యోగులు అక్కడికి భారీగా చేరుకున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా రిపోర్టర్ ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, ఓవర్ టు యు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. అటు ప్రభుత్వంతో పాటు ఇటు జేఏసీ రాజకీయ పార్టీలు కూడా ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నారు. ప్రముఖంగా ఉద్యమాలకు వేదికగా నిలిచిన గన్ పార్క్ వద్ద ప్రస్తుతం మనతో జేఏసీ చైర్మన్ కోదండరాం సార్ ఉన్నారు. సార్ చెప్పండి, తెలంగాణ రాష్ట్రం అవతరించింది, ఎంతో మంది అమరులు బలిదానాలు జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అవతరించి 1 year పాలన ఎలా అనిపిస్తుంది, ఎట్లా ఉంది? ముందుగా మేమందరం తెలంగాణ ఇంత పోరాడి సాధించుకున్నాం. ఆ సాధించుకోవటమే మాకు ఒక చాలా పెద్ద విజయము. ముందుగా అందరికీ తెలంగాణ ప్రజలకు మీ ద్వారా రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తప్పకుండా ఈ 1 సంవత్సర కాలంలో ఒక మార్పు ఏమొచ్చిందంటే, మొట్టమొదటిసారి తెలంగాణ ప్రజల సమస్యలు ఎజెండా మీదకి వచ్చినాయి. అది చాలా మంచి మార్పు. ఇక్కడ చెరువుల గురించి, విద్య గురించి, వైద్యం గురించి, విద్యుత్తు సమస్యల గురించి ఎజెండా మీదకి వచ్చి ఒక చర్చ జరుగుతున్నది. అది సంతోషదాయకమైన పరిణామం. ఈ వచ్చినటువంటి నిర్ణయాల్లో కొన్ని అమలు కావటం, చెరువుల పునరుద్ధరణ లాంటివి, లేకపోతే ఈ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్, తాగునీటి గురించి కూడా ఒక నిర్ణయాలు జరగటం, ఇవి మంచి పరిణామాలు. కొన్ని నిర్ణయాలు ఇంకా అమల్లోకి రావాలి. KG to PG ఉచిత విద్య ఇట్లా. మూడోది చాలా కీలకమైనటువంటిది ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అందులో యువతకు సంబంధించినవి ముఖ్యం. వాళ్ళకు నోటిఫికేషన్ రావాలి, వాళ్ళ ఉపాధి గురించిన చర్చ అవసరం. రెండవది వ్యవసాయం ఒక సంక్షోభంలో ఉంది. సీమాంధ్ర పాలనలో జరిగిన విధానాల ఫలితంగా ఒక సంక్షోభం ఉంది. ఆ సంక్షోభం నుంచి బయటపడటానికి ఒక చర్చ జరగాలి, ఒక పరిష్కారం కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. తప్పకుండా చాలా సీరియస్గా ఆ రంగాలకు సంబంధించిన విధానాల సాధన కోసం మా వంతు కృషి మేము కూడా కొనసాగిస్తాం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం యావత్ తెలంగాణ ఎదురు చూస్తుంది. ఈరోజు ఆవిర్భావ దినోత్సవాలు రేపు జరుపుకోవచ్చు. ఎట్లాంటి ఏర్పాట్లు చేసింది జేఏసీ, ఎట్లా ముందుకెళ్తుంది ఆవిర్భావ ఉత్సవం జరపడానికి? రాష్ట్ర వ్యాప్తంగా ఈ 3-4 రోజులు జరుపుకోవాలి, ఎవరి వేలుని బట్టి వాళ్ళు అని. జెండా ఎగిరేయటం, ఆటపాటలు, మన ఉద్యమ స్ఫూర్తిని రగిలించేటువంటి ఆటపాటలు. అదేవిధంగా చాలా చోట్ల కేక్ కట్ చేస్తున్నారు, మొదటి పుట్టినరోజు కదా రాష్ట్రానికి. అదేవిధంగా రక్తదానాలు, ఇట్లాంటి రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. మొత్తం మీద ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నాం. సాధించినటువంటి విజయాన్ని గుర్తు చేసుకున్నప్పుడు మళ్ళీ మనం తెలంగాణ వికాసానికి చేసే ప్రయత్నాలు మరింత ఉత్సాహంగా చేయగలుగుతామనే ఆలోచనతోనే అందరం కూడా సాగుతాం. రైట్, ఇక్కడ మనతో ఉద్యోగుల సంఘం నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఉద్యోగుల పాత్ర అనేది తెలంగాణలో చాలా కీలకంగా మారింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, ఆవిర్భావ దినోత్సవం ఎట్లా జరుపుకోబోతుంది ఉద్యోగ జేఏసీ? ఇవాళ తెలంగాణ జన్మదినాన్ని ఇలా జరుపుకోబోతున్నాం. మొట్టమొదటిసారిగా సంవత్సర కాలం గడిచిన దర్బాగా. ఎందుకంటే ఈ జరుపుకోవడంలో కూడా ఇలా చాలామంది ఉద్యోగస్తులు చాలా ఉత్సాహవంతంగా ఉన్నారు. ఎందుకంటే ఇలా మేము స్వయంగా పోరాటం చేసి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం అవతరించి సంవత్సర కాలం గడిచిన సందర్భంలో జరుపుకుంటున్నటువంటి ఉత్సవాలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములు కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని సాధించుకున్న సంవత్సర కాలంలో సాధించుకున్నటువంటి అనేక విజయాలను ఇవాళ మనం నెమరు వేసుకుంటూ ఇలా ముందుకు సాగాలని చెప్పి కూడా ప్రతి ఒక్క ఉద్యోగి కూడా భావించడం జరుగుతుంది. ఎందుకంటే ఇలా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఈ సంబరాలన్నీ కూడా ఇలా పుష్కలంగా జరుపుకుంటాం చెప్పాలంటే ఇవాళ. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇలా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం అంటే ఇలా మేము సాధించినటువంటి రాష్ట్రాన్ని ఇలా మేము నిలబెట్టుకున్నటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దుకున్నటువంటి ప్రయత్నాలు ఇలా సాగుతూ ఉన్నాయి. ఇలా చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇటు ప్రజా సంఘాలు చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇలా జేఏసీ పక్షాన మొత్తంగా గన్ పార్క్ వద్ద చేస్తున్నటువంటి కార్యక్రమం అంతా కూడా ఇలా తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చినటువంటి జేఏసీ ఆధ్వర్యంలో ఇలా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం అంటే యావత్తు ప్రజానికం అంతా కూడా ఇలా హర్షించడం జరుగుతూ ఉన్నది. గన్ పార్క్ మొత్తం కూడా లైటింగ్తో మొత్తం మెరిసిపోతుంది. ఉద్యమాలకు వేదికగా మారిన గన్ పార్క్లో తెలంగాణ ఉత్సవాలు కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. చూడొచ్చు మనం ముఖ్యంగా అసెంబ్లీ ముందర మొత్తం కూడా లైటింగ్ అరేంజ్ చేసిన పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను జేఏసీతో పాటు ఇటు తెలంగాణ వాదులు ఘనంగా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇది ఓవరాల్ గా గన్ పార్క్ దగ్గర ఉన్న పరిస్థితి.